ప్రైజ్ లార్డ్. ముందుగా దేవునికి మహిమ, మీ అందరికీ కూడా ప్రత్యేకవాదాలు. ముఖ్యంగా స్త్రీలు ఈ వీడియో వినాలి. కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఆ, మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే నేను 2 వీడియోలు చేస్తాను. ఒకటి మొదటి యోహాను పత్రిక 4:4 ప్రకారం మీరు స్త్రీలుగా ఉన్న మీరు ఫస్ట్ నుంచి కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చదివితే, అలాగే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత దేవుని తాలూకా మాటలు కూడా మీరన్నీ గమనిస్తే స్త్రీ చాలా చాలా బలహీనురాలుగా ఉందని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకంటే ఆది నుండి కూడా స్త్రీని పాడు చేస్తుంది ఎవరు అంటే సాతానుగాడే. మేను కొంచెం బలహీనరాలుగా ఉంటుంది కనుక ఒక మాట పడదు, ఒక మాట గట్టిగా ఎవరన్నా ఇది కరెక్ట్ కాదంటే వెంటనే వారి మీద తిరుగుబాటు స్వభావం, వారి మీద అలగడాలు, అమ్మ ఇలా చేయకూడదు అని మంచి మాటలు చెప్తుంటే వీడి నాకు చెప్పడం ఏంటి అనుకున్న స్త్రీలు కొంతమంది పతనానికి కూడా వెళ్ళిపోయారు. వారు అందాన్ని చూసో, లేదంటే వారికి డబ్బు ఉందనో, లేదంటే వారికి నేను స్త్రీని అని కొంతమంది అహంభావంతో, గర్వంతో కొంతమంది స్త్రీలు తనకు తానే మోసం చేసుకుంటున్నారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నువ్వు చేసుకున్న దానికి శిక్ష. నువ్వు ఎవరి మాట వింటలేదు, దేవుడి మాట వింటలేదు కనుక తన శిక్షకు తానే కారకుడు, తన శిక్షకు తానే కారకురాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. దయచేసి అమ్మ అక్కడ సముద్రం ఉంది దూకొద్దంటే నువ్వు దూకితే అది నీకే నష్టం. అమ్మ అక్కడ నుయ్యి ఉంది దూకొద్దమ్మా అంటే దూకితే నీ ఇష్టం. అక్కడ కరెంటు వైర్ ఉందమ్మా ముట్టుకోవద్దు అంటే ముట్టుకుంటే అది నీ ఇష్టం. అలాగే ఒక తండ్రి అయినా, ఒక సేవకుడైనా, ఒక మంచివాడైనా కొన్ని మంచి మాటలు స్త్రీకి చెప్తూ ఉంటాడు. ఇంట్లో కన్న కూతురికి చెప్తూ ఉంటాడు తండ్రి. అలాగే చర్చిలో ఫాదర్గా, లేదంటే పాస్టర్గా, లేదంటే ఒక కాపరిగా ఉన్న ఒక మంచి ఈ సేవకులు స్త్రీ ఇలా బ్రతకాలి, ఇలా బ్రతికితే ఆశీర్వదించబడుతుంది అని చెప్తూ ఉంటారు. అలాగే బయటను కూడా కొంతమంది కొన్ని కళ్ళారా చూస్తుంటప్పుడు, ఏంటమ్మా తప్పు కదా, మీ నాన్నగారు అమ్మగారికి తెలుస్తుంది ఎంత అవమానం అంటే వారి మీద తిరుగుబాటు స్వభావంతో వారికి నచ్చినట్టు తిరుగుతున్న స్త్రీలు చాలామంది. అందరి స్త్రీలని నేను అంటులే, దయచేసి తెలుసుకోండి. కొంతమంది స్త్రీలు ఏమైపోతున్నారంటే 24 గంటలు మరి ఇంట్లో వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి సెల్ అలవాటు అయిపోయింది. అంటే పొరపాటు ఎవరిదంటే తల్లిదండ్రులదే, కానీ ఆ స్త్రీ కనీసం ఏది మంచి ఏది చెడు అని గ్రహించలేని స్త్రీగా ఉంది కనుక దయచేసి మీరు తెలుసుకోగలిగితే ఆ సెల్కి కొంచెం దూరంగా ఉండండి. సెల్కి అలవాటు పడిపోవడం వల్ల చాలామంది, నేను కోర్టు కేసుల్లో నేను చూస్తున్నాను, చాలామంది స్త్రీలు పెళ్ళైన 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలే డైవర్స్ అంటే విడాకులకి అప్లై చేసుకున్నారు. ఎందుకంటే ఒక సెల్ జీవితాన్ని పాడు చేస్తుంది. సెల్ చూసి అలవాటు పడిపోయి ఇంట్లో కూడా తల్లిదండ్రుల మాట వినకంట, ఏ పని కూడా తల్లికి హెల్ప్ చేయకంట, బయటికి వెళ్ళి రావడం, కాలేజీకి వెళ్ళి రావడం, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళి రావడం, నేను చదువుకున్నానని గర్వపడడం, తల్లికి హెల్ప్ చేయదు అసలు. అలాంటి స్త్రీగా 24 గంటలు మరి అదే సెల్ పట్టుకొని అసభ్యం అన్నీ చూస్తూ, లేదంటే చాటింగ్స్ చేసుకుంటూ ఫ్రెండ్సే జీవితం అని కొంతమంది పెళ్ళి అయ్యాక మంచి భర్త దొరుకుతాడు, ఆ భర్త మాట వినకంట సెల్ పట్టుకొని ఎప్పుడూ సెల్లే. ఆ భర్త చూసి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి అమ్మాయి సెల్తో చాటింగ్లు చేస్తుంది, సినిమాలు చూస్తుంది అని వదిలేసిన భర్తలు ఎంతోమంది ఉన్నారు. సెల్ వల్ల కూడా చాలామంది స్త్రీల జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అంటే లోకం వైపే వాళ్ళు ఉన్నారు. దయచేసి మీ అందరికీ స్త్రీలుగా బ్రతుకుతున్న ఎవరైతే చెడు మార్గంలో ఉన్నారో వారందరికీ ఏం చెప్తానంటే, మంచిని గ్రహించండి, చెడుని పక్కన పెట్టండి. మీ జీవితాన్ని ఏదైతే కాలుస్తుందో దాన్ని పక్కన పెట్టండి. ఒక మంచి స్త్రీగా బతకాలంటే మంచి స్త్రీగా ఉండాలి, ఇంట్లో మంచి కుమార్తెగా ఉండాలి, పెళ్ళయ్యాక మంచి భార్య, జ్ఞానము గల స్త్రీగా ఉండాలి. ఒకళ్ళ స్నేహితులు ఎవరైనా ఉంటే మంచి స్త్రీగా, మంచి స్నేహితురాలిగా ఉండాలి. సమాజంలో కూడా మంచి స్త్రీ అండి ఈమె, కనీసం ఎవరిని కూడా ఒక మాట అనదు, మంచి స్త్రీగా ఉందండి, ఎవరిని అవమానించదు, నిందించదు, ఎవరితో గొడవలు ఆడదు అన్న స్త్రీగా నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నడిపిస్తాడు, ప్రతి విషయంలో తప్పిస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు. ఒక దినం నిత్యాగ్ని తప్పించబడి పరలోక రాజ్యంలో
నిన్ను ఉంచుతాడు. ఇదైతే వాస్తవం. అప్పుడు అర్థం ఏంటంటే హృదయం శుద్ధి ఉంది కనుక ఏది మంచి ఏది చెడు అని నువ్వు తెలుసుకున్నావు కనుక దేవుడితో ఉండే భాగ్యం ఇస్తాడు. మత్తయి సువార్త 5:8 చదువుకుంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదారు. హృదయ శుద్ధి గలవారు అన్నాడు. వారిలో జెంట్స్ ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఎవరైతే హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో వారు ఎటువంటి పాపానికి అవకాశం ఇవ్వకుండా పెద్దవారికి లోబడుతూ మంచి మాటలు, మంచి స్త్రీగా, మంచి తండ్రికి కూతురిగా, తల్లికి కూతురిగా, మంచి భర్తకి భార్య, జ్ఞానం గల స్త్రీగా, మంచి స్నేహితురాల్లాగా, సమాజంలో మంచి స్త్రీగా బ్రతుకుతారు. వారికి మాత్రమే పరలోక రాజ్యం. ఇది మాత్రం వాస్తవం. మొదటి యోహాను పత్రిక 4:4 ప్రకారం నువ్వు దయచేసి లోకంలో ఉన్నవాడితో స్నేహం చేయి, లోపల ఉన్నవాడిని బాధపడితే ఒక దినం నీ దేహానికే ముప్పు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నీ ఇష్టాసారంగా తిరిగావు కనుక అక్కడ నీ ఇష్టాసారంగా అవ్వదు. ఎందుకంటే నీ దేహము అగ్నితో కాలుతుంది ఒక దినం. దయచేసి మంచివారిని మాత్రమే పరలోకంలో ఉంచుతాడు, చెడ్డవారిని దేహం ఖచ్చితంగా కాలిపోతూ ఉంటుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. అందం చూసి మోసపోతున్నారు. నెక్స్ట్ వీడియో నేను స్త్రీ ఎలా ఉండాలి, కొన్ని మాటలు ఎలా ఉండాలని పంచుకుంటాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. ఈ 2 వీడియోలు ప్రతి స్త్రీ కూడా చూడాలి. ఖచ్చితంగా ఒక మాట నేను చదువుతున్నాను, వినండి. బాగా గమనించండి. స్త్రీ కోసం బైబిల్ గ్రంథం చాలా చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం మీరు చదవండి. నేను ఒక మాట కేవలము పురుషుడితో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే చూడండి. ఇక్కడ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నా, అందరూ వినండి. అటువలే పురుషులారా, జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువగా బలహీనమైన ఘటమని. చూసారా, ఒక స్త్రీని ఎక్కువగా బలహీనమైన ఘటం అంట. అంటే పాముతో పోల్చాడు. ఎందుకంటే ఆదికాండంలో పామే అంటే సాతానుగాడే స్త్రీని మోసం చేశాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా స్త్రీ ఘటములా ఫీల్ అవుతుంది ఎక్కువగా. చూడండి అక్కడ క్లియర్గా మళ్ళీ చదువుతున్నారు. బలహీనమైన ఘటం అంట, బలహీనరాలుగా ఉంటుందంట, ప్రతి దానికి పోటీ పడుతుందంట. చూడండి, మీకు కొన్ని సందర్భాల్లో చాలాళ్ళు మహిళా మండళ్ళు పెట్టుకొని చాలామంది స్త్రీలు బయటికి వెళ్ళి చాలామందిని ఫైట్ చేస్తూ ఉన్నారు. నేను మహిళా మండలిని నేను కించపరచడం లేదు. అయితే కొంతమంది స్త్రీలు మహిళా మండలిలో ఉన్నవారు కొంతమంది భర్తలకు లోబట్టలే, వారి కోసం మాట్లాడుతున్నారు. ఈ మహిళా మండలి పెట్టుకున్నారు, కానీ పురుషుడు మాత్రము పురుష మండలం పెట్టుకోలేదు. ఈ మధ్యన ఎక్కడో విన్నాను. అంటే అర్థం చేసుకోండి. అలాగే ఒక స్త్రీ ప్యాంటు షర్టు వేసుకొని ఒక మగవాళ్ళలాగా తయారయ్యి జీన్ ప్యాంటు జీన్ షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్తుంది. అదే పురుషుడు పంజాబ్ డ్రెస్ వేసుకోవట్లేదు కదా. ఒకసారి మీరు ఆలోచించండి. అయితే ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. బలహీనమైన ఘటమని భార్యలను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం ఉండుడి అని పురుషుడితో మాత్రమే ఇక్కడ సేవకుడు మరి క్లియర్గా మాట్లాడుతున్నాడు. అయితే ఇది పురుషుడితోనే ఎందుకు చెప్పాడు? భార్య బలహీనమైన ఘటమని. పురుషుడిని అనొచ్చు కదా, స్త్రీతో మాట్లాడచ్చు కదా. అమ్మ నిలరా, నీ భర్త బలహీనమైన ఘటమాడు, వాడితో జాగ్రత్తగా ఉండాలి, మెలకువగలిగి ప్రార్థన చేసుకొని చక్కగా కాపురం చేసుకొని స్త్రీతో చెప్పాలి కదా. కానీ భర్తతో ఎందుకు చెప్పాడంటే ఆనాడు నుండి ఆదికాండం నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీ ఎవరు మాట వింటలేదు. విన్నవారు ధన్యులే, దేవునికి స్తోత్రం. అందరిని అంటలేదు, ఉన్నారు మంచి స్త్రీలు ఉన్నారు. కానీ కొంతమంది స్త్రీలు తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఒక స్త్రీ కోసమే నేను మాట్లాడుతున్నాను. ఒక స్త్రీ కానీ బాగుంటే వారి కుటుంబం ఎంత బాగుంటుందంటే 128 కీర్తన ఆశీర్వాదాలతో నింపబడుతుంది. తన భర్త బాగుంటాడు, పిల్లలు బాగుంటారు. అలాగే సామెతలు 31వ అధ్యాయం కూడా ఏ స్త్రీ అయితే నేను మంచిదానిగా ఉండాలి అనుకుంటుందో, నేను నా భర్తకు లోబడాలనుకుంటుందో ఆమె దేవుడికి లోబడి సామెతలు 31వ అధ్యాయం పూర్తిగా చదువుకోండి. నీవు దేవునికి లోబడితే నీ దగ్గర నుంచి అపవాది పారిపోతాడని, ఈ లోకములో ఎటువంటి ఆశ నీలో ఉండదని యాకోబు అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. ఓ స్త్రీ, నువ్వు మంచిగా బ్రతకాలి, మంచి స్త్రీగా నీ భర్తతో సంతోషంగా 20 సంవత్సరాలు మీ అమ్మ నాన్న ఇంట్లో ఉన్నావు, 3 బంధంతో ఇంకా అక్కడికి వెళ్ళావు, ఇంకా 80 సంవత్సరాల భర్తతో సంతోషంగా ఉండాలి అంటే నీ భర్తను ప్రేమించాలి, నీ అత్తమామలను ప్రేమించాలి, నీ తల్లిదండ్రులు ప్రేమించాలి. అంతకన్నా
దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. మంచిగా బ్రతికితే నీ జీవితం బాగుంటుంది. నెక్స్ట్ వీడియో చూడండి.